కొంతమందికి ఉన్న ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి ప్రయాసపడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత. దళితులకు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని చూశాడు, ప్రాక్టికల్గా అనుభవించాడు. ఎంతోమంది అంటరానితనాన్ని చూపించి వారికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిరసించాడు, అల్లాడిపోయాడు. తన జీవితంలోనే తాగే నీళ్ల దగ్గర నుంచి, కూర్చునే స్థలం దగ్గర నుంచి, ఆఫీస్లో జాబ్ చేసే ప్రదేశంలో సహా తన కులాన్ని బట్టి, తన జాతిని బట్టి తనను చాలా దారుణంగా అవమానపరచడం, కించపరచడం ఆ మహనీయుడు తట్టుకోలేకపోయాడు. సహజంగా సమాజంలో చాలామంది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి 100 మంది ఆ సమస్యను ఎదుర్కొంటారు అనుకో, 101 కూడా ఏమనుకుంటారు తెలుసా? 101 వాడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? అందరూ అనుభవిస్తున్నారు, నేను అనుభవిస్తున్నా, ఇంకా చేసేదేముంది, అదంతే, ఆ జాతిలో పుట్టడమే మా పాపం, దేవుడు మా ముఖాన్ని అలా రాశాడు. పరిస్థితి ఎవడు మారుస్తాడు? ఈ పరిస్థితిని ఎవడు చక్కదిద్దుతాడు? ఈ రకంగా తరతరాల అవమానాలతో అన్యాయమైపోతున్న ఈ జాతి కర్మ ఇంతే అనుకోవచ్చు. మరి ఇప్పుడు లక్ష్యం ఆయన ఏమన్నాడో తెలుసా? నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ అన్యాయాన్ని నేను సహించలేను. నా బ్రతుకు మొత్తాన్ని ఫణంగా పెట్టైనా సరే, నా జీవితాన్ని అంకితం చేసైనా సరే, నా జాతికి ఈ అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనం నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. కూర్చుంటే ఎవ్వడూ పరిష్కరించలేని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు. కానీ ఆయన మాత్రం లాస్ట్ కూర్చోవాలి. ఆయనకు దప్పికైతే మిగిలిన పిల్లలేమో వెళ్ళి గ్లాసు కుండలో ముంచుకొని తాగొచ్చు, కానీ ఆయనకు దప్పికైతే ఆయన కుండ దగ్గరకు దూరంగా వెళ్ళి నిలబడి నీళ్ళని చెప్పాలి. అప్పుడు కాడగంట ఉంటుంది, కాడగంట సాంబార్ గంట అంటారు, ఐడియా ఉందా? ఏమో పిల్లలు, ఆయనకు పిల్లోడు, ఎవరూ చెప్పలేని లెక్కలు ఆయన చెప్తాడు, ఎవరు ఆన్సర్ ఇవ్వలేని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇస్తాడు, క్లాస్ ఫస్ట్. కానీ తాగే నీళ్లను కూడా ఆయన తాగనిలా. మిగిలిన పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు, నన్ను ఎందుకు తాగనీయరు మాస్టర్ అంటే, అరే నువ్వు అంటరాని జాతిలో పుట్టావు. ఒకసారి వెళ్ళి ఆయన అలాగా తీసుకున్నందుకు సారు కొడతాడు. నీకు దప్పికైతే నన్ను అడగాలి, నేను వచ్చి పోస్తాను. అతన్ని కేటాయించబడినటువంటి పాత్ర సపరేట్గా ఉంటుంది. ఆ పాత్రను పట్టుకుంటే, లేదా దోశలు పట్టుకుంటే, పాత్ర కూడా దోశలు పట్టుకుంటే ఆ కాడగంట తీసుకొని ఆ దోశలో పోస్తే తాగుతాడు. పోయే దారిలో ఒక చోట మంచినీళ్ళు అవుతాయి ఆయనకి. మంచినీళ్ళు అయినప్పుడు ఒక బావి ఉంటుంది, దిగుడు బావి లాంటిది, అందులోనికి వెళ్ళి తాగుతాడు. పాపం నీళ్లు తాగుతాడు. నీళ్లు తాగినందుకు ఆ బావి మలినమైపోయిందని అతన్ని కొట్టి, అంబేద్కర్ గారిని కొట్టి ఆ బావిని పరిశుద్ధపరచడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు? దళితుడు నీళ్లు తాగాడని. అంటరాని వాడు ఆ నీళ్లు ముట్టాడు, నీళ్ళు అపవిత్రమైపోయినాయి.